ఇండియాతో యుద్ధానికి సిద్ధమంటూ జబ్బలు చెరుస్తున్నటువంటి పాకిస్తాన్ త్వరలోనే ముక్కలు కాబోతుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఒకవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై భీకర దాడులకు దిగుతోంది. మరొకవైపు భారత్ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక పీఓకేలోని ప్రజలు కూడా తాము భారత్లోనే కలుస్తామని ఎప్పటి నుంచో డిమాండ్లు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ ఏ క్షణమైనా కూడా పాక్ పై దాడి చేస్తుందని ఆ దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇండియాపై తొడలు కొడుతున్న పాక్ పహల్గామ్ దాడి తరువాత వరుసగా బోర్డర్ దగ్గర ప్రతిరోజు కాల్పులకు తెగబడుతూనే ఉంది. అయితే సొంత దేశంలో రగులుతున్న రావణ కష్టాన్ని మాత్రం పాక్ చల్లార్చలేకపోతుంది. అసలు భారత్ను ఎదుర్కోవడం సంగతేమో కానీ పాకిస్తాన్ కు అతి పెద్ద ముప్పు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచే వస్తుంది. తమ ప్రాంతం నుండి పాకిస్తాన్ సైన్యం వెళ్లిపోవాలని ఆ గ్రూపు దాడులకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో వరుసగా దాడులు చేస్తోంది. వరుసగా పాక్ సైనికుల్ని హతం చేస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమివేసింది. ఇక ఇటీవల బలూచిస్తాన్ లో ఒక పెద్ద రైలుని హైజాక్ చేసి పేల్చేశారు. అంతకుముందు కొన్ని దాడులు చేశారు. బలూచిస్తాన్ లో ఎవరు అడుగు పెట్టకుండా చూస్తున్నారు. వారికి పాకిస్తాన్ సైన్యం సరైన కౌంటర్ ఇవ్వలేకపోతోంది. సైనికుల్ని కోల్పోతుంది. ఇప్పుడు బలూచిస్తాన్ లో అడుగు పెట్టాలంటే పాక్ సైన్యం అంగీకరించడం లేదు. మరొక వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నేరుగా హెచ్చరికలను కూడా పంపుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అక్కడ ఇండియా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందని అంటోంది. అయితే బలూచిస్తాన్ వేర్పాటువాదం ఇప్పటిది కాదు. అక్కడి వనరులన్నీ వాడుకొని అక్కడ ప్రజలపై వివక్ష చూపించడం ప్రారంభించినప్పటి నుండి కూడా ఉంది. అక్కడ ప్రజలు ఎప్పుడూ భారత సాయం కోరుతూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి మరింత బలం లభిస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. పరిస్థితి విషమించితే బంగ్లాకు అప్పట్లో విముక్తి కల్పించినట్లుగా ఇప్పుడు బలూచిస్తాన్ కి కూడా విముక్తి కల్పించేందుకు భారత్ సహకరిస్తుందేమో అన్న వాదన కూడా వ్యక్తమవుతోంది. ఇక గత కొన్ని నెలలుగా పాక్ పై అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ తాజాగా తమ దాడులను ముమ్మరం చేసింది. బలూచిస్తాన్ ప్రావిన్సీలోని పలు పట్టణాలను వశం చేసుకునేలా ఈసారి పక్కా ప్లాన్ తో దాడులు చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇప్పటి వరకు కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మోహరించిన ఆర్మీని ఎల్ఓసి భారత్ సరిహద్దు వైపు తరలించారు. దీంతో అక్కడ సైన్యం తగ్గిపోవడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాలలో మాత్రమే పాక్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మిగిలిన ప్రాంతాలలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ అధికారాన్ని చెలాయిస్తున్నారు. దీంతో క్వెట్టా, గ్వాదర్ పట్టణాలను కూడా పాక్ చేతుల నుంచి కూడా లాక్కునేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులను ప్రారంభిస్తోంది. పాకిస్తాన్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం తీవ్రంగా మారింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పాక్ ప్రభుత్వంపై సైన్యంతో ఎప్పటికప్పుడు కూడా బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుతూనే ఉంది. అసలు ఎవరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ? ఎందుకు పాకిస్తాన్ సర్కారుకు చుక్కలు చూపిస్తుంది అన్న విషయాలు తెలియాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే. భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్తాన్ ని కూడా బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. అప్పుడు బలూచిస్తాన్ కు రాజుగా ఉన్నటువంటి కలాత్ ఖాన్ లో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకుని ఆక్రమించుకున్నట్లుగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే భారీగా సహజ వనరులు, గ్యాస్, ఖనిజ సంపద పెద్ద మొత్తంలో కలిగి ఉన్నటువంటి బలూచిస్తాన్ స్వాతంత్ర దేశం కావాలి అనే డిమాండ్తో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. పాకిస్తాన్ ప్రభుత్వంపై దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీని పాక్, అమెరికాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. అయితే పాకిస్తాన్ లో విస్తీర్ణ పరంగా పెద్ద ప్రావిన్స్ అయినటువంటి బలూచిస్తాన్ అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ గా మిగిలిపోయింది. మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ విస్తీర్ణం 44% ఉంటుంది. అంటే దాదాపుగా పాక్ భూభాగంలో సగం వరకు కూడా బలూచిస్తాన్ ఉంటుంది. అయితే బలూచిస్తాన్ లో ఉన్నటువంటి చమురు, ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటుందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. బలూచిస్తాన్ లో ఉండేటువంటి ప్రజలు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని,
పేదరికంలో మునిగిపోయి ఉన్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ పై తిరుగుబాటు చేస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అదే సమయంలో పాకిస్తాన్ కు వ్యూహాత్మక మిత్రదేశంగా ఉన్న చైనా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ నే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుండి కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు మరింత ముమ్మరమయ్యాయి. పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోతకొస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం.